హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆహా ఓటీటీలో గార్డియన్ అనే తమిళ సినిమా చూశాను. ఇందులో మెయిన్ లీడ్గా అనుష్క గారు యాక్ట్ చేశారు. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ. ఈ మూవీ వచ్చి హర్రర్ మూవీ. ఇది తమిళ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు రీసెంట్గా తెలుగులో ఆహాలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి రొటీనే. ఒక దెయ్యం ఉంటుంది, హీరోయిన్ ఒంట్లోకి వచ్చి తనని చంపిన వాళ్ళందరినీ చంపుతూ ఉంటుంది. అసలు ఆ దెయ్యం ఎవరు, తనకి జరిగిన అన్యాయం ఏంది, చివరికి ఏం జరిగింది, అనుష్క ఒంట్లోకి ఎందుకు ప్రవేశిస్తుంది, అనుష్కకు ఆ దెయ్యానికి ఆత్మకు ఉన్న సంబంధం ఏంది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే యావరేజ్ మూవీ, రొటీన్ స్టోరీయే. చాలా మూవీస్ ఉంటుంది, ఒక దెయ్యం ఉంటుంది, తనని ఎవరో చంపేయడం, ఆ దెయ్యం ఎవరో ఒకరు ఒంట్లోకి ఎక్కడం, అతను వాళ్ళ మీద పగ తీర్చుకోవడం, ఆ దెయ్యాన్ని వదిలించడానికి కొంతమంది రావడము, అయినా చివరికి ఏదో ఒకటి జరిగి మళ్ళీ అందరినీ విలన్లందరినీ చంపేయడం, మధ్య మధ్యలో కామెడీ సీన్లు, సేమ్ రొటీన్ స్టోరీయే. ఈ మూవీలో ప్లస్ ఏంటంటే అనుష్క గారి యాక్టింగ్. తన యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. తనే ప్లస్ హీరో కూడా ఉంటాడు, కానీ తనకు అంతగా ఇంపార్టెంట్ ఉంటుంది అంటే ఉంటాడు, జస్ట్ ఏదో పాటలు, హీరోయిన్కి దెయ్యం పట్టిందని స్వామీజీలు ఎమ్మటి తిరగడం అదంతా చేస్తుంటాడు. అతను ఉన్నంతవరకే బాగా చేశాడు. మధ్యలో కొన్ని కామెడీ సీన్లు, అలా కామెడియన్స్ ఉన్నారు, వాళ్ళు అంతగా కొన్ని చోట్ల కామెడీ అంత పేలలేదు, పర్లేదు. అక్కడక్కడ కామెడీ సీన్లు అలా అలా పేలినాయి. విలన్లుగా యాక్టింగ్ కూడా చాలా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. కాకపోతే రొటీన్ సినిమా, రొటీన్ స్టోరీ, హర్రర్ కూడా అంతగా భయమేం అనిపించదు. ఓన్లీ వన్ టైం వచ్చు, అది కూడా ఏమైనా ఖాళీగా ఉంటే ఓటీటీఏ కాబట్టి ఒక్కసారి చూడొచ్చు. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.